ట్రైలర్ చూస్తే సార్ ఒక విజువల్ వండర్. అసలు అది మిరాయ్ అంటే నేను సెర్చ్ చేశా ఫస్ట్ రాగానే. అది జపనీస్ వర్డ్. అవును. అంటే భవిష్యత్తు అని అవును. ఉంది. అవును. అంటే నీ భవిష్యత్తు కూడా మిరాయ్ మీద ఆధారపడింది. చాలా మంది భవిష్యత్తు ఆధారపడి ఉంది సార్. ఈ ఒక్క సినిమా అనే కాదు, ఇవాళ రేపు ప్రతి సినిమాతో మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా చేసాం. అంటే నేను ట్రైలర్ చూసి చెప్తున్నా. సరే. ఫోటోగ్రాఫర్ డైరెక్టర్ అయితే ఎట్లా ఉంటుందో, సినిమాటోగ్రాఫరే డైరెక్టర్ అయితే ఆ విజువల్ ఫీస్ట్ ఉంటుంది. అవును సార్. అంటే ఎక్కువ కేర్ తీసుకుంటాడు తీసే అవును. విజువల్ మీద ఆడటం మీద. అవును. కార్తీక్ ఏది నమ్మి అంటే ప్రీవియస్ కింద ముందు కార్తికేయ 2 కానీ సినిమాటోగ్రాఫర్ చేశాడు, డైరెక్టర్గా కూడా చేస్తున్నాడు. కార్తికేయ డైరెక్టర్ తను కాదు సార్. డైరెక్టర్ అవును, కరెక్ట్, రైట్, సినిమాటోగ్రాఫర్. కరెక్ట్. ఆ టెక్నికాలిటీ ఈ విజువలాలిటీకి మ్యాచ్లో వద్దని దీన్ని అంగీకరించాడు. కాదు సార్, అంటే టు బి ఆనెస్ట్ ఈ పర్టికులర్ సినిమాకి కార్తిక్ అసలు తనలోంచి తనే డిఓపి కూడా, బట్ తనలో డిఓపి షైన్ అవ్వాలని ఏ రోజు ప్రయత్నించలేదు. అంటే సినిమా మొత్తంలో ఒక్క స్పెషల్ షాట్ కూడా పెడదాం, నా టెక్నికాలిటీని చూపిద్దాం అనే ప్రయత్నం అసలు ఎప్పుడూ చేయలే. చాలా న్యాచురల్గా పర్ఫార్మెన్స్ని క్యాప్చర్ చేయడానికి ఏం చేయాలో అదే చేశాడు. తనలోని డైరెక్టర్ బయటకు వస్తాడు. యాక్చువల్లీ ఈ సినిమాకి వేరే కెమెరామెన్ ఎవరైనా ఉండుంటే వాళ్ళు తీసుండేవారేమో స్పెషల్ షాట్లు. కార్తిక్ అసలు తీలా. ఏమి హెల్ప్ అయిందంటే తన మైండ్లోనే ఉంది కాబట్టి విజువల్, తనే డిఓపి కాబట్టి ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. అండ్ తనకు కావాలనుకుంటున్న గ్రాండ్ సెటప్స్, స్కేల్స్, విజువల్స్ మాకున్న లిమిటెడ్ కన్స్ట్రెయిన్స్లో వాటిల్లో సీజీల మీద ఎక్కువ స్పెండ్ చేయలేము, లేకపోతే అవి చేయలేము. కాబట్టి ఎక్కడికి వెళ్ళి ఎలాగ లైవ్లో తీసుకుంటే ఎలా ఉంటుంది అనే ఎక్సర్సైజ్ తను బాగా ఎక్కువ చేశాడు. అండ్ తద్వారా అన్ని లైవ్ లొకేషన్స్లో చేశాం కాబట్టి ఆ ట్రైలరే కాదు సినిమా కూడా అంత రియల్గా కనిపిస్తూ ఉంటుంది.